సుబ్బి: డాక్టర్ గారు, మా వారు బ్యాంకు నుండి వస్తూనే బూట్లు బట్టలు బయటే పెట్టి రమ్మంటాను. అలాగే డెటాల్తో స్నానం చేయమని చెప్తాను. వేడి నీళ్ళల్లో ఉప్పు నిమ్మకాయ వేసి నోరు పుక్కిలించుకోమని చెప్పి శానిటైజర్తో కాళ్ళు చేతులు క్లీన్ చేసుకోమని చెప్తాను. ఇవి గాక ఇంకా ఏమైనా? డాక్టర్: ఇంకా నీకు అవసరం అనిపించింది అంటే మీ వారిని కుక్కర్లో వేసి 3 విజిల్స్ కొట్టు. అది చాలదు అనుకుంటే ఓసారి వాషింగ్ మిషన్లో పడేసి తిప్పమ్మా, సరిపోతుంది. భార్య: హలో, ఏమండి, ఇంటికి మా అమ్మ వాళ్ళు వచ్చారు, వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురండి. భర్త: సరే అయితే ట్యాక్సీ తీసుకొస్తాలే. భార్య: ఎందుకు? భర్త: వాళ్ళు వెళ్ళడానికి. పెళ్ళైన మగాళ్ళు జాబ్ చేయాలని మన పెద్దోళ్ళు ఖచ్చితంగా ఎందుకు పెట్టారో తెలుసా? ఇంట్లో పెళ్ళాం పెట్టే టార్చర్ సగమైనా తగ్గుతుందని. పూర్వం రోజుల్లో పేషెంట్ కోసం డాక్టర్ తిరిగేవారు. ఇప్పుడు డాక్టర్ కోసం పేషెంట్లు తిరుగుతున్నారు. మన దేశంలో అమ్మలు కూతురు తన భర్తని కంట్రోల్లో పెట్టాలి అనుకుంటారు. కొడుకు తన భార్యని కంట్రోల్లో పెట్టాలి అనుకుంటారు. ఒక వ్యక్తి స్వామీజీ ట్రైన్లో ఒకే బొగ్గిలో ప్రయాణిస్తుండగా ఆ వ్యక్తికి ఒక డౌట్ వచ్చింది. స్వామీజీని ఇలా అడిగాడు: మనిషికి సుఖశాంతులు కావాలంటే కామక్రోధ మద లోభాలు విడిచిపెడితే చాలా స్వామి అని అడిగాడు. స్వామీజీ: చాలదు నాయనా, సెల్ ఫోన్ కూడా విడిచిపెట్టాలి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.